గ్రౌండ్ లెవెల్లోకి దిగిన తర్వాత అసలు మనం ఏం చేస్తే బాగుంటుంది అనేది ఒక క్లారిటీ వచ్చిందా? అసలు ఏంటి మీ ప్రణాళిక ఏంటి? ఏం చేయాలనుకుంటున్నారు? సో బేసిక్గా అయితే మేము విలేజెస్కి వెళ్ళేది కూడా ఒకటే అండి. ఎందుకంటే వీళ్ళు చిన్న చిన్న విలేజెస్కి టార్గెట్ చేసి వాళ్ళ నుంచి ల్యాండ్ అడుగుతున్నారు పాస్టర్స్ చర్చ్ కట్టడానికి. సో ఇప్పుడు వాళ్ళ దగ్గర నుంచే ల్యాండ్, వాళ్ళ దగ్గర నుంచే అన్ని వాళ్ళ దగ్గర తర్వాత నుంచే. వీళ్ళ సర్వైవల్, వీళ్ళ ఆస్తులు కూడబెట్టడం కూడా వీళ్ళ అంతే. దగ్గర నుంచే వీళ్ళు ఎట్లా complete. అంటే చిన్న నడుచుకుంటూ వచ్చి తర్వాత కార్లో వెళ్ళే రేంజ్ కి తయారవుతున్నారు పాస్టర్లు. Okay. అది కూడా ఏం లేదు, వీళ్ళు సంపాదించింది రూపాయి ఉండదు. అంత అమాయకుల ప్రజలు వాళ్ళు కష్టపడి కూడబెట్టుకున్న సొమ్ము అంతా వీళ్ళకి ఇచ్చుడే అవుతుంది తప్ప వాడు కష్టపడి నడుమొంచి పని చేసినది మనం ఎక్కడా చూడము. అసలు అంత ఎందుకండి, ఒక రోజు వాళ్ళకి పిలిచి ఇట్లాంటి ఎవరైతే ఆర్గ్యూ చేస్తున్నారో వాళ్ళు నిజంగా వాళ్ళకి నిజంగా యేసుప్రభు గురించి తెలుసు, నువ్వు నిజంగా పాస్టర్ అయితే వాడిని నిజంగా కూర్చొని అడగండి. అసలు ఎవ్వరు రారండి ముందుకు, ఎందుకంటే ఒక్కొక్క పాస్టర్కి డిఫరెంట్ ఒపీనియన్స్ ఉంటాయి బైబిల్ మీద. అదైతే మేము బాగా అబ్జర్వ్ చేసాము. ఇప్పుడు గ్రౌండ్ లెవెల్ వర్క్ చేసినప్పుడు కూడా మొన్న చర్చ్ దగ్గరికి వెళ్తే ఇది చెప్పాను కదా, ముస్లైన్ వాళ్ళ కొడుకు వాడు వచ్చి పెద్ద రామాలయం పక్కనే చర్చ్ అడుగుతున్నాడు. రామాలయం ఉంటుందా చర్చ్ వచ్చినాక? అంటే డిఫరెంట్ ఒపీనియన్స్ బైబిల్ పైన ఉండటం అంటే ఏ రకంగా ఉంటాయి అంటారు? అంటే ఇప్పుడు ఒకళ్ళు మొన్న ఒక ఫ్యామిలీని కలిసాము. అంటే వాళ్ళు ఇక్కడ వేరే మీడియా ఛానల్కి వచ్చారు. ఓకే. లైక్ దే వేర్ వెల్ ఎడ్యుకేటెడ్ అండ్ ఇక్కడ వాళ్ళు కాదు వాళ్ళు. సో వాళ్ళు ఏం చెప్తున్నారు, మాకు ఇప్పుడు కొంతమంది రాళ్ళు ఇప్పుడు చాలా మంది మనం వింటుంటాం, ఇప్పుడు మీ విగ్రహాలు రాళ్ళను పూజిస్తున్నారు అది ఇది అనేసి అంటుంటారు. ఇంకొకరు వచ్చేసి ఏమంటున్నారు, మేము రాళ్ళు దేనికంటాము, మేము మా దృష్టిలో మా బైబిల్లో రాసింది ఏంటంటే రాళ్ళు అంటే మన మనసులో ఉన్న కల్మషము, ద్వేషము. అంటే ఒక్కొక్కడు ఒక్కొక్కటి చెప్తున్నాడు. ఇక్కడ ఎవరికి నమ్మేటట్టు లేదు. బట్ రియాలిటీకి వస్తే మనము రాళ్ళని పూజ చేస్తున్నాం అనే రైట్స్ వాళ్ళకి లేదు. ఇప్పుడు మరి అక్కడ యేసుప్రభు క్రాస్ మీద ఆయన ఒక విగ్రహం కాదా? ప్రాక్టికల్గా ఆలోచిస్తే ఇప్పుడు మన రాముడు గుడికి రాకపోతే మనకు చెప్పాడు కదా, మీకు శాపం పెడతా, మీకు ఇది చేస్తా అది ఇది. మనం మన ఇష్టం వచ్చినప్పుడు గుడికి వెళ్తాము. మన పేరెంట్స్ ఈ రోజు గుడికి వెళ్ళని ఏ రోజు మనకు చెప్పరు. సో మన ఇండివిజువల్గా మనకి ఎప్పుడు మనసు బాగాలేదనో లేదా మనకి వెళ్ళాలనిపించినప్పుడే మనం వెళ్తుంటాం. బట్ వాళ్ళు అలా కాదు, రాకపోతే ఇది అవుతుంది అది అవుతుంది అని ఒకడేమో యేసుప్రభు ఇదని ఇంకొకడు. సో వీళ్ళ ప్రచారాలన్నీ కూడా డిఫరెంట్. ఒకడు ఇది చెప్తే ఇంకొకడు వేరేగా చెప్తుంటాడు. అంటే వాళ్ళిద్దరికి ఇండివిజువల్ ఒపీనియన్ సేమ్ ఉండదు ఎప్పుడు కూడా బైబిల్ మీద. అదైతే నాకు బాగా అర్థమైంది. ఒక పాస్టర్కి ఇంకో పాస్టర్ కూడా పడదు, అస్సలు పడదు. అదైతే గ్యారంటీ. అంటే ఎందుకంటే వాళ్ళకి క్లారిటీ లేదా, బుక్ అసలు చదివారా లేదా అన్నదే నాకు డౌట్ ఒక్కొక్కసారి. ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు జనాల మధ్యలోకి వెళ్ళి చెప్తున్నారు. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇప్పుడు పొలం పని చేసుకొని ఒక అమ్మ దగ్గరికి వెళ్ళి ఏదో చెప్తాడు, పాపం ఆమె ఏదో పనిలో ఉంటుంది, వాళ్ళ మైండ్ సెట్ ఎట్లుంటుంది, ఫ్యామిలీకి ఏమైనా అయిపోతుందేమో అన్న థాట్తో సరే అని వాడు చెప్పిన మాటలు నమ్మేస్తారు వాళ్ళు. సో ఇంట్లో ఒక్కరు నమ్మారంటే ఇక మిగతా అంతా కన్వర్ట్ అవుతూనే ఉంటారు కదా. ఇప్పుడు శివాలి గారు ఈ వర్క్ పైనే కంటిన్యూ అవుతారా? ఎన్ని ఛాలెంజెస్ ఫేస్ చేసినా సరే? ఖచ్చితంగా మన ధర్మంకి సంబంధించిన ఏ ప్రాబ్లం ఉన్నా డెఫినెట్గా నేను ఇన్వాల్వ్ అవుతాను, ఖచ్చితంగా అవుతాను, అదైతే డౌట్ లేదు. ఎందుకంటే నాకు బ్రదర్స్ ఉన్నారండి, నేను వాళ్ళకి అదే చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు మనం చెప్తేనే నెక్స్ట్ జనరేషన్కి మన దాని గురించి తెలుస్తుంది. లేదు అంటే ఈజీగా కన్వర్ట్ అవుతూ పోతుంటారు. అండ్ మనం సిటీలో పెరుగుతున్నాం కాబట్టి మనకి అంతగా పట్టించుకోము. మనం మెయిన్ ఎవరైనా వచ్చి చెప్పినా మనము తిరిగి లాగిపెట్టి ఒకటి కొడతాము. బట్ విలేజెస్లో అట్లా కాదు కదా, నిజంగా చాలా అమాయకంగా ఉన్నారు జనాలు. పాపం నాకే అనిపించింది ఎంత ఎంత ఎలా నమ్మిపించేస్తున్నారు వీళ్ళని అనేసి. ఎందుకంటే నేను నార్మల్గా నాకు ఎంత పెద్ద ప్రాబ్లం ఉన్నా ట్రై టు సాల్వ్ ఇట్, అంటే పీస్ఫుల్గా సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాను. బట్ ముస్లైనా ఎప్పుడైతే వచ్చి మేడం ఇది అని పాపం ఆయన వణుక్కుంటూ చెప్తున్నాను, నాకు అసలు తట్టుకోలేకపోయాను. నేను ఒకేసారి బర్స్ట్ అవుట్ అయిపోయాను. ఎందుకంటే ఇప్పుడు మనకి మోసం చేసేవాడి కంటే మోసపోయేది మనం కాబట్టి మనదే తప్పు ఉంటుంది ఎప్పుడైనా. అది ఇప్పుడు నేను వెళ్ళి ఒకటి చెప్తాను, సో ఇంకొకరు వచ్చి ఇంకొకటి చెప్తారు. సో ఏది రైట్ అనేది మోటివ్ ఏంటంటారు? అంటే ఎవరైతే మత మార్పులు జరుగుతున్నాయో ఇన్నోసెంట్ పీపుల్ వాటిని అడ్డుకుంటున్నాము. యాక్చువల్గా ఏంటంటే ప్రాబ్లమ్ ఇక్కడ ఆల్రెడీ కన్వర్ట్ అయిన వాళ్ళు బయటకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. మేము వెళ్ళిన దాంట్లో బయటకు వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో అది కాకుండా ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు నేను చెప్పాను కదా, విలేజెస్ కి వీళ్ళు సండే వెళ్ళి ఇట్లా చర్చ్ కోసం అడగడం, లేదా పిల్లల దగ్గరికి వెళ్ళి బిస్కెట్లు ఇచ్చి
భోజనాలకు పిలవడము. ఆ టైంలో ఇప్పుడు ఏమవుతుందంటే మీటింగ్స్ పెట్టడం వల్ల వాళ్ళకు ఒక అవేర్నెస్ వస్తుంది. ఓకే, వీళ్ళు చేసే మత మార్పిడిలో మనము అసలు వెళ్ళొద్దు, అట్లాంటి వాటికి మనం ఎంకరేజ్ చేయొద్దు, మన పిల్లలకి కూడా పంపించొద్దు. ఇప్పుడు ప్రవీణ్ గారు ఏం చేస్తున్నారు, జై శ్రీరామ్ జెండాలు తీసుకొస్తున్నారు. శ్రీరాముడు అంటే ప్రతి ఇంట్లో కూడా మన అందరికి ఇష్టమైన దేవుడు. అండ్ ఏం చేస్తున్నారంటే శ్రీరాముడి ర్యాలీ కూడా చేశారు. సో శ్రీరాముడి జెండా పెట్టుకొని ఇన్ కేస్ వాడు పాస్టర్ ఇంటి దగ్గరికి వచ్చినా కూడా మేము రాముడు భక్తులము, మేము మత మార్పిడికి మేము సపోర్ట్ చేయము అని డైరెక్ట్ ముఖం మీద చెప్తే వాడు మళ్ళీ రాడు కదా. అండ్ ఇంకొకటి ఏంటంటే ఊర్లలో కూడా నేను జనాలకు అదే చెప్తా, ఇప్పుడు ఇంతమంది ఉన్నారు, వాడు ఒక్కడు అంతే కదా, వాడు ఒక్కడు తలుచుకుంటే మీరు అందరు కలిసి వాడిని తరిమి కొట్టలేరా? డెఫినెట్గా వాడు చేసేది తప్పు అనిపిస్తే ఊరందరూ ఒకటి కండి, యూనిటీ అయితేనే కదా అట్లాంటి వాళ్ళు ఊరి దగ్గర రావాలన్నా భయపడతారు. ఇప్పుడు మీరు పండగలు వస్తే ఇప్పుడు చాలా మంది, ఇప్పుడు మనకి శ్రీరామనవమి వస్తే మనం పూజలు చేస్తుంటాం, మైక్లు. ఇప్పుడు మొన్న సిటీలో ఒక ఫ్యామిలీ ఇన్వైట్ చేశారండి నాకు ప్రవీణ్ గారికి, మేము వెళ్ళి కలిసాము. వాళ్ళు అదే చెప్తున్నారు. వాళ్ళు జస్ట్ మొన్న కృష్ణాష్టమి రోజు అనుకుంటా వాళ్ళు ఏదో పూజలు చేసుకున్నారు, లేడీస్ చేసుకొని మైక్ పెట్టుకున్నారంట. పక్కనున్న క్రిస్టియన్ ఫ్యామిలీ వచ్చి కంప్లైంట్ అంట కమ్యూనిటీలో, మైక్లు ఎందుకు పెట్టారు, మాకు డిస్టర్బ్ అవుతుందని. అదే క్రిస్మస్ టైంలో మనం ఎన్ని చూస్తుంటాం వాళ్ళవి, మరి మనం గమ్మున ఊకుంటున్నాం కదా. అంటే వీళ్ళకి ఏంటంటే ఒక క్లారిటీ ఉంది, అంటే మనం ఎన్ని చేసినా వీళ్ళు మనకి సపోర్ట్ చేస్తారు తప్ప వీళ్ళు ఎక్కడ కూడా తగ్గరు అన్న థాట్ వాళ్ళకు ఉంది.